hello and welcome to ETN Exclusive. ఈ ఏడాది టాలీవుడ్ రేంజ్ ని నిర్ణయించే బాధ్యతను ఎవరు తీసుకున్నారు? ఫస్ట్ హాఫ్ సంగతి పక్కన పెడితే సెకండ్ హాఫ్ లో జరగబోయే మిరకిల్స్ ఏంటి? ఆ నలుగురు ఏమంటున్నారు? ఇంతకీ ఎవరు వారు? ఏ సినిమాలు చేస్తున్నారు? ఆ సినిమాల స్థాయి ఎలాంటిది? సస్పెన్స్ కి కామా పెట్టి స్టోరీ చూసేద్దాం పదండి. ఇంటర్నేషనల్ లెవెల్లో మారుమోగిన సినిమా RRR. ఈ సినిమా హీరోలు ఇద్దరు ఈ ఏడాది తప్పక స్క్రీన్ మీదకొస్తారు. అది కూడా సెకండ్ హాఫ్ లో. కొరటాల శివ డైరెక్షన్ లో దేవర పార్ట్ 1 చేస్తున్నారు తారక్. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అక్టోబర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. అటు గేమ్ చేంజర్ ని కంప్లీట్ చేసే పనుల్లో ఉన్నారు రామ్ చరణ్. గేమ్ చేంజర్ రిలీజ్ డేట్ దాదాపు ఫిక్స్ అయిందన్నది దిల్ రాజు చెబుతున్న మాట. శంకర్ తో మాట్లాడి త్వరలోనే అనౌన్స్ చేస్తామని కూడా అన్నారు దిల్ రాజు. RRR హీరోలు ఇద్దరూ ఇలా తమ నెక్స్ట్ సినిమాలతో మరోసారి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటారనే నమ్మకం గట్టిగానే కనిపిస్తోంది. సలార్తో సక్సెస్ మీదున్నారు డార్లింగ్ ప్రభాస్. కల్కి 2898 ఏడీతో మరోసారి పాన్ రేంజ్ ని దాటి ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. మహాభారతంతో మొదలయ్యే కథ అంటూ ఇప్పటికే ఊరిస్తున్నారు మేకర్స్. టాలీవుడ్ మేకింగ్ స్థాయిని ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రూవ్ చేసుకునే సినిమా అనే మాట కూడా బాగానే వినిపిస్తోంది. సరిహద్దులు దాటి చెలరేగిపోయిన ఘనత పుష్పరాజ్ది. ఇప్పుడు రోల్ చేయడానికి రెడీ అంటున్నారు. అస్సలు తగ్గేదేలే అంటూ 1000 కోట్ల మార్క్ ని టార్గెట్ చేస్తోంది టీం. ఎక్కడా రాజీ పడకుండా మాస్ జాతర చేయడానికి రెడీ అవుతున్నారు అల్లు అర్జున్. 2024లో టాలీవుడ్ రేంజ్ ని మార్చే సినిమాల్లో ముందు వరుసలో వినిపిస్తోంది పుష్ప పేరు. ఇప్పుడు ఎక్కడ విన్నా ఒక్కటే పేరు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సోషల్ మీడియాలో నాన్ స్టాప్ గా ట్రెండ్ అవుతోంది ఈ పేరు. అస్సలు తగ్గేదేలే అంటూ రిలీజ్ అవుతున్న పుష్ప 2 టీజర్ అందుకో రీజన్ అయితే ది మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్ బర్త్డే సిసలైన రీజన్ అని హ్యాపీగా షేర్ చేసుకుంటున్నారు అల్లు ఆర్మీ. నిన్నటిదాకా తగ్గేదేలే, ఇప్పుడు అస్సలు తగ్గేదేలే. ఇది అల్లు అర్జున్ నయా మేనరిజం. పుష్ప సినిమాకు అల్లు అర్జున్ ని నేషనల్ అవార్డు వరించినప్పుడు నెవర్ బిఫోర్ అనే మాట మళ్లీ మళ్లీ వినిపించింది. ఈ అరుదైన ఘనతను అందుకున్న తెలుగు స్టార్ గా రికార్డ్ క్రియేట్ చేశారు ఐకాన్ స్టార్. పాన్ ఇండియా రేంజ్ లో పుష్ప సాధించిన విక్టరీ అలాంటిది. మరి జాతీయ పురస్కారం అందుకున్న ఆనందంలో ఉండగానే హలో ఐకాన్ అంటూ పలకరించింది మేడమ్ టుసాడ్స్. దుబాయ్లో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ ఐకానిక్ ఫోజుల్లో తగ్గేదేలే ఒకటి. ఆయన యాటిట్యూడ్ ని రిఫ్లెక్ట్ చేసే ఆ ఫోజ్ ని సెలెక్ట్ చేసుకుంది టుసాడ్స్ టీమ్. హెయిర్ స్టైల్ నుంచి ప్రతి విషయాన్ని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దింది. దుబాయ్లో ఈ గౌరవాన్ని అందుకున్న తొలి సౌత్ ఇండియన్ స్టార్ బన్నీ. ఈ వేడుకకి ఫ్యామిలీతో వెళ్లి సంతోషాన్ని పంచుకున్నారు ఐకాన్ స్టార్. ఇన్ని విజయాల మధ్య సక్సెస్ ని డబుల్ చేయడానికి రిలీజ్ అవుతోంది పుష్ప 2. ఆగస్టు 15న ట్రెమండస్ ముహూర్తం కుదిరింది మూవీ రిలీజ్ కి. పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులు పుష్ప 2 టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. సినిమాలో నటించిన ఆర్టిస్టులు మీరు సిద్ధంగా ఉన్నారా అంటూ టీజర్ గురించి ఊరిస్తున్నారు. నెవర్ బిఫోర్ జాతరని ఈ సినిమాలో విట్నెస్ చేయడానికి రెడీగా ఉండండి అంటూ హింట్స్ ఇస్తోంది పుష్ప 2 టీం. ట్రెండ్స్ తో పుష్ప 2 టీజర్ దద్దరిల్లిపోతుందని ఓపెన్ గా చెప్పేస్తున్నారు ఫ్యాన్స్. సినిమా సగటు ప్రేక్షకుడికి చేరేలోపే నెగటివ్ రివ్యూలతో చంపేయడం సబబేనా? అసలు సినిమా జయాపజయాలను తేల్చాల్సింది ఎవరు? మార్నింగ్ షో చూసి రివ్యూ రాసే రివ్యూవర్లా, టికెట్ కొని సినిమా చూసే ప్రేక్షకులా? ఇప్పుడు ఇండస్ట్రీలో గట్టిగా జరుగుతున్న డిస్కషన్ ఇదే. ఫ్యామిలీ స్టార్ మార్నింగ్ షో అయినా పూర్తి కాకముందే సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు ఎందుకు కనిపించాయి? విజయ్ దేవరకొండ సినిమాలకు కావాలనే నెగిటివ్ టాక్ ని స్ప్రెడ్ చేస్తున్నారా? ఫేక్ రివ్యూస్ తో పాటు ఫ్లాప్ అంటూ పబ్లిసిటీ చేస్తున్నారా? హిట్టు ఫ్లాప్లు ప్రతి హీరోకి వస్తాయి. కానీ విజయ్ దేవరకొండ విషయంలో మాత్రం నెగిటివ్ తీవ్రత మరీ ఎక్కువగా ఎందుకుంటోంది? సోషల్ మీడియాలో విజయ్ పై కుట్ర జరుగుతోందా? ఖుషీ సినిమా టైంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు విజయ్ దేవరకొండ. నా మీద, మా సినిమా మీద జరుగుతున్న ఈ అటాక్లు, ఈ ఫేక్ BMS రేటింగ్లు, ఫేక్ యూట్యూబ్ వీడియోలు, వేల అకౌంట్లు, పేరు ఊరు తెలియని అకౌంట్లు తీసుకొని రేటింగ్లు చేసి యూట్యూబ్లు వీడియోలు చేసి కొందరు డబ్బులు పెట్టి చేయించడం, అదంతా దాటుకొని ఈరోజు ఈ నంబర్లు, ఈ ప్రేమ చూస్తున్నాం అంటే అంతా మీ వల్లే. అప్పటికి ఇప్పటికీ పరిస్థితిలో ఏ మార్పు లేదు. రీసెంట్ రిలీజ్ ఫ్యామిలీ స్టార్ కూడా నెగిటివ్ రివ్యూలు కోకొల్లలు. పక్కా ఫ్యామిలీ స్టోరీగా తెరకెక్కింది ఫ్యామిలీ స్టార్. మిడిల్ క్లాస్ లైఫ్ ని అద్భుతంగా చూపించామని ముందు నుంచే చెప్పారు మేకర్స్. వరల్డ్ వైడ్ వెరీ ఫస్ట్ షో కూడా పూర్తి కాకుండానే ఫ్యామిలీ స్టార్ సినిమాపై సోషల్ మీడియాలో కక్ష సాధింపు చర్యలు మొదలయ్యాయి. సో ఒక మంచి సినిమానే తీసాం, సో మీరు థియేటర్కి వచ్చి చూడండి, మీకు నచ్చితే నలుగురికి చెప్పండి, నచ్చలేదా
సో నేను యాక్సెప్ట్ చేస్తాను. ఒక మంచి సినిమా మీకు రీచ్ అవ్వలేదు అనుకుంటే ఆ రోజు నేను యాక్సెప్ట్ చేయాల్సిందే, ఎక్కడో పొరపాటు జరిగిందని. బట్ స్టిల్ ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు, మాకు మెసేజ్లు పెడుతున్న వాళ్ళు, కాల్ చేస్తున్న వాళ్ళు, నేను కలిసిన వాళ్ళు చాలామంది ఫోన్ చేసి చెప్తున్నారు, ఎందుకు ఇంత నెగిటివ్ ఉంది బయట ఈ సినిమాని, రిలీజ్ కాకుండా ముందు నుంచే ఈ సినిమాని ఇంత నెగిటివ్ చేస్తున్నారు, సో చూస్తే సినిమా అలా లేదు, ఇంత బాగుంది, ఇంత బాగా చేశారు అని. సో మేబీ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ మీరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి, మీకే అర్థమవుద్ది. సినిమా బాలేదట అనే మౌత్ టాక్ ఫ్యామిలీ స్టార్కి శాపంగా మారింది. సినిమా హిట్, ఫ్లాప్ను ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కానీ ఆడియన్స్ని థియేటర్లకు రాకుండా చేసే ఈ రివ్యూ అటాక్ సినిమా పరిశ్రమకు ఏమాత్రం మంచిది కాదు అన్నది ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోన్న మాట. కేరళలో ఒక కోర్టు ఇవ్వడం జరిగిందంట, రివ్యూస్ ఇవన్నీ ఫస్ట్ 3 days ఇవ్వకుండా చూడండి అని. అలాంటిది ఏదో వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదు. అంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది ఎవరనేది ఎవరు చూడట్లేదు. ఏదో నెగిటివ్ వైబ్స్ పెట్టుకొని చేయడం వల్ల ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ ప్రొడ్యూసర్స్. ఎంతో కష్టపడి చేసే సినిమాని ఇలా ఆడియన్స్ని థియేటర్కి రాకుండా చేయడం అనే ఇంపాక్ట్ పడుతుంది. సో దీని ద్వారా పోను చాలా డ్యామేజులు జరిగి ఇంకా సినిమాలు ఏం తీస్తాంలే అనే వాళ్ళే ఎక్కువ మంది అవుతారు. దానివల్ల చాలా చేంజెస్ వస్తాయి. సో ఈ నెగిటివిటీ కరెక్ట్ కాదు. ఒకవేళ బాగాలే సినిమా ఓకే, అది మీ ఒపీనియన్. ఆ ఒపీనియన్ని ప్రేక్షకుల మీద రుద్దడం కరెక్ట్ కాదు. నయనతార అండ్ తాప్సీ సేమ్ స్కూల్లో చదువుకున్నట్లు ఒకటే సిలబస్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇంతకీ వీళ్ళిద్దరూ మాట్లాడుతోంది అకాడమిక్స్ గురించి అనుకునేరు, కానీ కాదండోయ్. ఇక్కడ ఈ భామలిద్దరూ చెప్తోంది ఫ్యామిలీ పాఠాలు. అందులో ప్రియారిటీస్ అనే టాపిక్. ఎస్, ఆఫ్టర్ మ్యారేజ్ ప్రియారిటీస్ మారిపోయాయంటున్నారు బాస్ లేడీస్. పరుగాపడం ఓ కళని ఎక్కడో చదివినట్టున్నారు మేడం నయనతార. వేగంగా తీస్తున్న పరుగును ఏకంగా ఆపేయకుండా కాస్త నిదానాన్ని అలవాటు చేసుకుంటున్నారు. వస్తున్న ప్రాజెక్టులు, తెస్తున్న కోట్లు, నోట్లు చూసి టెంప్ట్ అవడలేదు ఈ లేడీ. డబ్బవసరమే, కాని అంతకన్నా ముఖ్యమైన విషయాలు చాలా ఉన్నాయి. నాకున్న 24 గంటల్ని ఆలోచించి ప్లాన్ చేసుకుంటాను అని అంటున్నారు నయన్. ఏ విషయాన్నైనా సరే స్టేట్మెంట్లిచ్చి చాటింపేయడం నయనతారకి అసలు అలవాట్లేదు. ఆమెకి తెలిసిందంతా ఒక్కటే, ఆచరించి చూపించేయడం. యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఈ బ్యూటీ చేస్తున్నది అదే. భర్త విఘ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలక్కి కావలసినంత టైం కేటాయించాలని, వారి ఆలనా పాలనా చూడాలని అనుకుంటున్నారు నయన్. తనకు హాట్ టచింగ్గా అనిపించిన స్టోరీలకు మాత్రమే డాటెడ్ లైన్స్ మీద సైన్ చేస్తున్నారు. అంతంత మాత్రంగా అనిపించే కథలకు నిర్మోహమాటంగా నో చెప్పేస్తున్నారు నయన్. సౌత్లో నయన్ ఫాలో అవుతున్న ఫార్ములాని నార్త్లో తాప్సీ అలవాటు చేసుకుంటున్నారు. చిరకాల మిత్రుడు మాథియస్ బోనీని ఇటీవల పెళ్లి చేసుకున్నారు తాప్సీ పన్ను. ప్రైవేట్ ఈవెంట్లా జరిగింది వీళ్ల పెళ్లి. ఆఫ్టర్ మ్యారేజ్ తాప్సీలో చాలా మార్పులే కనిపిస్తున్నాయంటున్నారు జనాలు. జీవితంలో సినిమాలు, సంపాదన ముఖ్యమే, కాని అవే జీవితం కాదు అన్నది తాప్సీ మాట. కెరీర్ని మించిన లైఫ్ ఉంది నాకు, నా జీవితాన్ని ఆస్వాదించాలనుకుంటున్నాను, అందుకే సెలెక్టెడ్ సినిమాలు చేస్తున్నాను అని ఓపెన్గానే చెప్పేశారు తాప్సీ. నయన్ రూల్ని ఫాలో అయినా తనదైన స్టైల్లో ఓపెన్గా అనౌన్స్ చేసి మరీ చెప్తున్నారు ఈ లేడీ. ఏదైనా చెప్పి చేయడం అలవాటు పన్ను మేడంకి. పెళ్లయ్యాక హీరోయిన్లు మారిపోతున్నారో చంటూ వీరిద్దరి వైపు చూపిస్తున్నారు నెటిజన్లు. ఎవరి ప్రయారిటీస్ వాళ్ళవి. ఏమంటారు? అంతే కదా. సినిమా స్క్రీన్ మీద సక్సెస్ కావాలంటే కథాబలం ఎంత అవసరమో కథ జరిగే నేపథ్యం కూడా అంతే కీలకం. అందుకే కాస్త ఇంటెన్స్ ఉన్న కథలను చెప్పాల్సి వచ్చినప్పుడు పీరియడ్కి ఫిక్స్ అవుతున్నారు మేకర్స్. ఇప్పుడు సెట్స్ మీదున్న యంగ్ హీరోల సినిమాల్లోనూ పీరియాడికల్ టచ్ కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా హీరోలు? లెట్స్ వాచ్. కలలో కూడా ఊహించలేదని అంటారే. కార్తికేయ సినిమా హిట్ అయినప్పుడు ఈ మాట బాగా వినిపించింది. ఆ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్తో కార్తికేయ 2 తీస్తే అది కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సక్సెస్ల తర్వాత పాన్ ఇండియా మార్కెట్లో నిఖిల్ స్టోరీ సెలెక్షన్ మీద కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. స్వయంభూ సినిమా అనౌన్స్మెంట్ వచ్చి రాగానే క్రేజ్ రావడానికి ఇదే మెయిన్ రీజన్. చాలా పాజిటివ్ టైటిల్ అంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్న స్వయంభూ పీరియాడిక్ డ్రామాగానే తెరకెక్కుతోంది. ఇటీవల పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు వరుణ్ తేజ్. ఏరియల్ యాక్షన్ డ్రామాగా ఇటీవల ఆపరేషన్ వ్యాలంటైన్తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. యాక్షన్ పరంగా బావున్నా ఇంటెన్సిటీ లేదన్న కారణంతో జనాల ఆదరణకు నోచుకోలేకపోయింది ఈ సినిమా. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని ఫిక్స్ అయ్యారు వరుణ్ తేజ్. ఇంటెన్స్ స్టోరీతో మట్కా అనే సినిమా చేస్తున్నారు. ఓపెనింగ్ బ్రాకెట్ని చూసిన వారికెవరికైనా మట్కా పీరియాడిక్ డ్రామా అనే విషయం ఇట్టే అర్థమైపోతోంది. అక్కినేని చిన్నోడు అఖిల్కి కూడా ఓ హిట్ కావాలి. అందుకే ఆయన కూడా పీరియాడిక్ కాన్సెప్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అఖిల్ హీరోగా యూవీ క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది ఈ పీరియాడిక్ సబ్జెక్ట్నే.
అనిల్ అనే నయా డైరెక్టర్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏజెంట్ లాంటి ఫ్లాప్ ని మర్చిపోయే హిట్ కావాలంటే పీరియాడిక్ కాన్సెప్టే పర్ఫెక్ట్ అనుకున్నారట అఖిల్. కంఫర్ట్ జోన్ని దాటి అడుగులు వేయడం అంత తేలిక కాదు. సరిహద్దులు చెరిపేసే నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు దానికి తగ్గ ఫలితాలను ఆశించడంలో తప్పులేదు. ఈ విషయం మీద ఇప్పటికే ఓ క్లారిటీతో ఉన్నారు కాలీవుడ్ హీరోలు. వాళ్ళ డిమాండ్స్ ఎలా ఉంటాయో ఆల్రెడీ అర్థం చేసుకునే ఉన్నారు తెలుగు మేకర్స్. తెలుగు ప్రొడక్షన్ హౌస్లతో టైఅప్ అవుతున్న తమిళ హీరోలెవరు చూసేద్దాం రండి. డేరింగ్ స్టెప్ వేయడంలో ఎప్పుడూ ముందుంటారనే పేరుంది ధనుష్కి. కోలీవుడ్ ని దాటి అడుగు బయటపెట్టి టాలీవుడ్ మేకర్స్ తో ములాఖత్ అయినప్పుడు ఇదే విషయం మరోసారి ప్రూవ్ అయింది. మీ కాన్ఫిడెన్స్ కి 100% మార్కులు వేస్తున్నాను సార్ అంటూ సార్ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేసేశారు తెలుగు జనాలు. ఆ సినిమా ఇచ్చిన ఎనర్జీతో ఇప్పుడు మళ్లీ శేఖర్ కముల డైరెక్షన్లో తెలుగు ప్రొడ్యూసర్స్ తో సినిమా చేస్తున్నారు ధనుష్. సినిమాలకు త్వరగానే గుడ్ బై చెప్పేస్తాను, నా ఫోకస్ మొత్తం రాజకీయాల మీదనే అంటూ రీసెంట్ గా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన హీరో దళపతి విజయ్. ఆయన కెరీర్లో వారసుడు సినిమాని అంత తేలిగ్గా మరిచిపోలేరు. దిల్ రాజు నిర్మాణ విలువలు ఎలా ఉంటాయో కోలీవుడ్ కి గ్రాండ్ గా పరిచయం చేసింది వారసుడు. తెలుగు సినిమాల్ని యాక్సెప్ట్ చేయడానికి తమిళ హీరోలకు రెమ్యునరేషన్ భారీగా ఇస్తున్నారన్నది సర్వత్రా వినిపిస్తున్న మాట. తెలుగు మార్కెట్తో పాటు తమిళ మార్కెట్ కూడా కలిసొస్తుంది కాబట్టి నిర్మాతలు భారీ మొత్తంలో ఇచ్చే సాహసానికి వెనకాడటం లేదన్నది ట్రేడ్ పండిట్స్ చెబుతున్న విషయం. క్రాస్ ఓవర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ అయినప్పటి నుంచే ఓ క్రేజీ బజ్ క్రియేట్ అవుతోంది. అది ప్రీ రిలీజ్ బిజినెస్ కి బాగా ఉపయోగపడుతోంది. సరిహద్దులు దాటి చేస్తున్న సినిమాలు ఇప్పటిదాకా పాజిటివ్ గానే ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర బాగా కాసులు కురిపించాయి. అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కించే గుడ్ బ్యాడ్ అగ్లీ కూడా ఈ లిస్ట్లో ప్లేస్ కొట్టేయాలని ఆశిస్తున్నారు తల ఫ్యాన్స్. ఇది వాటి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.